మనమందరికీ తండ్రి ఒకడే, మనమందరం ఒకే దేవుని పిల్లలు అని మనకు అర్థమైంది అనుకోండి, సాటి వ్యక్తి మీద మనకేం పుడుతుంది? మనవాడే, మన నాన్న కొడుకే, మన తండ్రి, మన దేవుడు పుట్టించిన కుమారుడే, మన దేవుడు పుట్టించిన కుమార్తె. చంపకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ద్వేషించకూడదు. ఎందుకంటే మనలందరినీ పుట్టించింది ఒకే ఆయన అయినప్పుడు మనం ఇలా విడిపోయి ముక్కలుగా నాశనం చేసుకుంటే మనలందరినీ పుట్టించిన దేవుడు బాధపడతాడు. నా తండ్రి నేను బాధ పెట్టకూడదు కదా. ప్రపంచ మనుషులందరికీ దేవుడు ఒకటే అని ఎందుకు వేస్తామంటే మనమందరము ఒకటే అని తెలిస్తే సమాజం బాగుంటుంది, సమాజంలో ఉన్న మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది, సమాజంలో ఉన్న మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉండవు. నిజమే కదా, ఒకే తండ్రి పిల్లలం కదా, ఆయన నేను ఒకటే కదా. కులం మనుషులు పెట్టారు కదా, ప్రాంతం మనుషులు పెట్టారు కదా, దేశాలుగా మనుషులు విడగొట్టుకున్నారు కదా, రాష్ట్రాలుగా మనుషులు విడగొట్టుకున్నారు కదా, జిల్లాలుగా మనుషులు విడగొట్టుకున్నారు కదా. భాషా ప్రాతిపదికన దేశాలు విడిపోయాయి. ఏమంటే మతం ప్రాతిపదికన దేశాలు విడిపోయాయి. మతం ప్రాతిపదికన దేశాలు, భాష ప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోయి మనుషులందరూ ఆ భాష, ఈ భాష, ఆ దేశం, ఈ దేశం, ఆ మతం, ఈ మతం అంటుంటే దేవుడు అంటున్నాడు బైబిల్లో, మనుషులందరికీ దేవుడు ఒకడే.